రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుత్పాదక విద్యుత్ను తయారు చేసుకునేందుకు వీలుందని ఆయన సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపిబి సమావేశం రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, కె అచ్చెన్నాయుడు, పి నారాయణ, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సిఎస్జి సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలియజేసింది. 31 ప్రాజెక్టుల ద్వారా 1,11,278 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్పత్తైన విద్యుత్ను స్టేట్ గ్రిడ్, సెంట్రల్ గ్రిడ్ కు కనెక్ట్ చేసేలా చూడాలని మంత్రి లోకేష్ సూచనలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం సమీప భవిష్యత్తులో ఉత్పత్తైన విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేసేలా ట్రాన్స్మిషన్ లైన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజస్థాన్లో సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉందని, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తయారీలో ఏపీ కీలకంగా మారాలని ముఖ్యమంత్రి సూచించారు. జలమే జీవం, జీవమే జల సంరక్షణకు మూలమనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యల నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కాపాడుకునే వరకు ఈ చైతన్యం అందరిలో వెల్లివిరియాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వంపై ఒకరోజు వర్క్షాప్ కానూరులోని ఏపీఎస్ఐఆర్డీ భవన్లో మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నీరు ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి నదులు రాష్ట్రానికి జీవనాధారం. నీటి వనరులను సంరక్షించడం ఇప్పుడు అత్యవసరం. ఉపరితల, భూగర్భ జలాలను కాపాడుకోవటంలో ప్రజల్లో చైతన్యం రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వృధాను తగ్గించి సంరక్షణ చర్యలను వేగవంతం చేయాలి. ప్రతి కుటుంబానికి తాగునీరు అందించడంలో ఉన్న సవాళ్లను అధిగమించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. To do workshop on source sustainability of surface and groundwater sources. My heartfelt namaskars to you all. My heartfelt namaskars to Special Chief Secretary Panchayat Raj and Rural Development Sri Sisibhushan Kumarji, Dr. P. Krishnaya Garu, Chairman Andhra Pradesh Pollution Control Board, Sri Muchal Raju Garu, Commissioner AP State Institute of Rural Development and Panchayat Raj, and Sri Nishant Kumarji, the trailblazer to develop a sustainable water source, the Collector District Magistrate of Annamaya District, who pivoted the project Jaladhara in a chronically drought-prone area, Annamaya District, through convergent and basin-based water conservation, and made the district record in the groundwater rise of 8.59 meters in 5 months, revival of 962 minor irrigation tanks, and recharge of 20,000 defunct bowells, and had a combined economic impact across various sectors of rural and urban economy. On this occasion, I would like to extend my heartfelt congratulations, and as you have become the trailblazer to all of us, Sri Nishant Kumarji, we wholeheartedly congratulate you. And I also extend my warm greetings and sincere appreciation to all other dignitaries, domain experts, scientists and professors from National Environmental Engineering Research Institute, National Institute of Hydrology, IIT Tirupati, Andhra University, National Ground Water Department and State Ground Water Department, and state government officials from various departments, and all esteemed participants present in this workshop. The reason we have initiated this workshop long back, when we are a few weeks back, when we are having a meeting with Principal Secretary Sri Sisibhushan ji, so we want to explore how to
increase the groundwater level. And that's how, from that discussion only, this workshop emerged out. So we are here to reflect on something that sustains every life, every village and every future, which is water. In a state like ours, Andhra Pradesh, we have been blessed with mighty rivers like Godavari, Krishna, Pennar, Vamsadhara and Nagavali. And it has been always a land of where water shapes its civilization, agriculture and economy. These rivers have nourished our fields, sustained rural livelihood and driven the growth of our state for generations. Yet today, despite this natural wealth, we are faced with a critical challenge not just of water availability, but of ensuring its sustainability and the quality for the future. Ensuring safe, reliable and sustainable drinking water for every rural household is not just a developmental goal, it is our collective responsibility towards future generations. As our ancient Indian wisdom reminds us, water is life, jalame jeevam, a timeless truth that continues to guide our approach even today. Rural water supply systems are facing multiple and emerging challenges. Groundwater depletion, declining surface water sources, contamination and lack of effective monitoring mechanisms have become serious concerns that need urgent attention. Nearly 70 to 80% of pollution in rivers and canals is caused by untreated urban sewage, industrial effluents and agricultural runoff. Even in water-rich regions, water quality is deteriorating, particularly due to unregulated activities such as aquaculture without proper drainage systems. That's the reason why we have invited Sri Krishna Garu, who is the chairman for Andhra Pradesh Pollution Control Board, to be a part of it, to understand, to take your valuable inputs. Especially in tribal and high-altitude areas, natural springs which were once reliable sources of drinking water are gradually drying up during summer months. This calls for focused interventions like spring shed rejuvenation to ensure sustainable water supply. It is also observed that some rural water supply systems were implemented without identifying dependable and sustainable sources, leading to non-functional systems. This highlights the importance of scientific planning and evidence-based source identification. We must strengthen technical capacity, adopt modern tools, and establish standardized protocols. Equally important is community participation. As sustainable water management cannot be achieved without people's involvement. This workshop assumes great significance in the context of Jal Jeevan Mission 2.0, which now focuses on long-term water security and sustainable service delivery. In this regard, I acknowledge the vision of the Honorable Prime Minister Sri Narendra Modi ji and the guidance of the Honorable Union Minister for Jal Shakti Sri C.R. Patil ji. I also convey my regards to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu for prioritizing sustainable water management in the state. Aligned with these efforts, the government of Andhra Pradesh has launched a 100-day water conservation drive from 6th April to 14th July 2026, focusing on groundwater recharge, rainwater harvesting and aquifer management, and with active community participation. విశాఖపట్నంలోని ఋషికొండ భవనాలను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్యలు జరిగాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి గందుల దుర్గేష్ వెల్లడించారు. ప్రజలకు ఉపయోగపడేలా ప్రాపర్టీ యూటిలైజేషన్ చేసే దిశగా కమిటీ ఆలోచిస్తుందన్నారు. ఈ భవనాల నిర్వహణకు తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ హోటల్ గ్రూప్ను ఆసక్తిని కనబరిచాయన్నారు. విశాఖపట్నంలోని ఋషికొండ భవనాల సద్వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెలగపూడి సచివాలయంలో 5వసారి సమావేశమైంది. పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయ స్వామి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఋషికొండ భవనాలను కేవలం ప్రభుత్వ ఆస్తిగా ఉంచకుండా ప్రజల సందర్శనకు అనుమతించి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాలను అన్వేషిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం హిల్ టాప్ పైన 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్లు, వెరసి 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉందని కమిటీ ప్రాథమికంగా గుర్తించిందన్నారు. దీని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ప్రాపర్ యూటిలైజేషన్ చేసే దిశగా కమిటీ ఆలోచిస్తుందన్నారు. ఈ భవనాల నిర్వహణకు తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తిని కనబరిచాయన్నారు. ఇతర ఆసక్తికర సంస్థలను కూడా ఆహ్వానించే అంశంపై కమిటీ చర్చించిందన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్మించిన ఈ ప్యాలెస్ నిర్వహణ, విద్యుత్ ఛార్జీల కోసమే నెలకు సుమారు 25 లక్షల ప్రజాధనం ఖర్చవుతుందని, ఇది ఖజానాలపై మోయలేని భారమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన 5 భేటీల సారాంశంతో కూడిన తుది నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మనకి అక్కడ వేరే బయట ఎవరికన్నా ఇవ్వటానికి కానీ, ప్రజల సందర్శనార్థం ఉంచడానికి కానీ ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో మనకి అక్కడ అవైలబుల్గా
సిఆర్జెడ్ రూల్స్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ హిల్ టాప్ మీద ఒక 2400 స్క్వేర్ మీటర్సు, అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 2400 స్క్వేర్ మీటర్సు అవైలబుల్గా కనిపిస్తుంది సిఆర్జెడ్ రూల్స్ని పాటిస్తూ ఉండగా. సో ఈ 4800 స్క్వేర్ మీటర్స్లో ఏ రకమైన నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాని వినియోగంలోకి తీసుకురావాలి అనేటువంటి విషయాల్లో కూడా ప్రజల సందర్శనార్థం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఆదాయ వనరుగా ఏపీటీడీసీకి వచ్చే విధంగాను ఈ 2 అంశాలని కూడా పూర్తిగా ఆలోచించాం. దాని మీద ఇవాళ చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఏవైతే ఆచరణాత్మకంగా ఉంటాయో ఆ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించి ముఖ్యమంత్రి గారి సలహా తీసుకుని క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక తుది నివేదికని పూర్తి స్థాయిలో నిర్వహించుకుని ఆ నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పించి ఫైనల్ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. దీని మీద ఎటు కూడా మనం దీన్ని ప్రజల పబ్లిక్ డొమైన్లో పెట్టి చేయాల్సిందే. ఇది కేవలం ఏదో మనం ఇచ్చేసేది కాదు, పబ్లిక్ డొమైన్లో పెట్టి చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చేయాలి, విధి విధానాలు ఎలా రూపకల్పన చేయాలి అనేటువంటి అంశాల మీద ఇప్పుడు ఏదైతే మేము ఈ సబ్ కమిటీ ఉన్నారో మేము మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. 2014-24 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగఫలమే నేటి అమరావతి అని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. మోడీ, అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించారని తెలిపారు. 3 రాజధానులు అనబట్టే జగన్ రెడ్డి, లెనిన్ రెడ్డి అయ్యారని, ఇప్పుడు మావిగన్ అంటే ప్రజలు రాజకీయాల్లో లేకుండా నిన్ను తరిమి కొడతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాజముద్ర పడిందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గెస్టెడ్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇక అమరావతి ఏపీకి ఏకైక శాశ్వత రాజధాని అని చట్టబద్ధంగా గుర్తింపు లభించిందని, ఈ తీర్మానంపై రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాటి ప్రతిపక్ష నేతను ఒప్పించి రాష్ట్రం నడిపొట్టిన రాజధాని ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అసెంబ్లీ వేదికగా 30,000 ఎకరాలు కావాలని జగన్ చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడే ఇల్లు కట్టుకుంటా అమరావతిని అభివృద్ధి చేస్తా అని జగన్ నమ్మించారని ఎంపీ తెలిపారు. ఒక్క ఛాన్స్ అని ఓటు వేస్తే అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారని ఆరోపించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రంతో 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. హైదరాబాద్ ను మించి అమరావతి అభివృద్ధి చెందాలని భావించారన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయంతో పాటు భవిష్యత్ తరాలకు మేలు చేసేలా నిర్ణయించారని తెలిపారు. రాజధాని బిల్లుకు చట్టబద్ధత రాదని చాలా మంది భావించారని, కొంతమంది అమరావతిపై జాతీయ స్థాయిలో విషం చిమ్మారని మండిపడ్డారు. మోడీ, అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించారని తెలిపారు. ఇప్పుడు మావిగన్ అంటే ప్రజలు రాజకీయాల్లో లేకుండా నిన్ను తరిమి కొడతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చక్కటి పండగ వాతావరణం లేక గత వారం రోజుల నుంచి జరుపుకున్న కార్యక్రమాలకి నిన్న అమరావతి రాజధానికి రాజముద్ర పడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పండగ జరుపుకునే విధంగా గౌరవ రాష్ట్రపతి గారు రెండు పార్లమెంట్లో ఆమోదించిన అమరావతి బిల్లుని రాజధానిగా నోటిఫై చేసే విధంగా ఉండే బిల్లుని వారు రాజముద్ర వేసి గెజెట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా రిలీజ్ అయినందుకు ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మనం చూస్తే గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక రాజధాని లేకుండా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంది. ఆ రోజు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినాక కర్నూలు రాజధాని అనుకున్నాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ రాజధాని అనుకుని అందరం కూడా హైదరాబాద్ రాజధాని కింద హైదరాబాదుని అభివృద్ధి చేశాం. అన్నిటికన్నా ముఖ్యంగా 2 రాష్ట్రాలు విడిపోయినాక మనం హైదరాబాద్ నుంచి మనకి రాజధాని కావాలి అని అందరం అనుకున్న సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం మధ్యలో అమరావతి ఉండాలి, రాజధాని ఉండాలి అని ఆ రోజు అందరినీ ఒప్పించి ఆఖరికి అక్కడ ఉన్న ప్రతిపక్ష నేతను కూడా ఒప్పించి అమరావతి రాజధాని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా రాజధానిని సమర్థించడం జరిగింది. ఆ రోజు అసెంబ్లీ వేదికగా 35,000 ఎకరాలేంటి 50,000 ఎకరాలు కావాలి రాజధానికని ఆ రోజు ప్రతిపక్ష నేత అసెంబ్లీ వేదికగా మాట్లాడటం మనం అందరం కూడా ప్రత్యేక సాక్షులమే. ఆ విధంగా ప్రారంభించిన అమరావతి
ఆ రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అమరావతి దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల ముందు ఒకటే మాట అన్నాడు, నేను ఇక్కడ చక్కటి ప్యాలెస్ కట్టాను కాబట్టి అమరావతి అనేది రాజధాని ఇక్కడే ఉంటుంది, అమరావతి రాజధానిలో నేను ప్యాలెస్ కట్టాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా కట్టలేదని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఒక్క ఛాన్స్ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చిన ఈ ఊసరవెల్లి జగన్ రెడ్డి అధికారంలో రాగానే ఎన్ని మాటలు మార్చారో మనం కూడా చూసాం. 3 రాజధానులు అన్నారు, కొంచెంసేపు నాగార్జున యూనివర్సిటీలో రాజధాని అన్నాడు, తర్వాత ఆఖరికి 3 రాజధానులని ఎక్కడా కూడా 3 రాజధానుల్లో ఎక్కడా కూడా మట్టి కూడా వేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఆ రోజు మనం చూస్తే కోర్టులు న్యాయస్థలాలే కాదు, ఒక పత్రికా ప్రతినిధులుగా మీరందరూ కూడా పోరాటం చేశారు. తూర్పు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించేందుకు పలు ప్రణాళికలను రూపొందించామని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు 10వ డివిజన్ న్యూ పోస్టల్ కాలనీ 2వ లైన్లో పర్యటించి స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎల్ఎన్టీ పనులు మధ్యలోనే ఆగిపోయాయని, దీనివల్ల చిన్న వర్షానికే కాలనీలు జలమయమవుతున్నాయని ఆయన విమర్శించారు. ఆటోనగర్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సుమారు 100 కోట్ల రూపాయల CRDA నిధులతో 3 కీలకమైన రోడ్ల నిర్మాణానికి నేడు మంత్రి నారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోడ్ల వల్ల విజయవాడతో పాటు గన్నవరం, పెనంలూరు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. నగరంలోని డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి నారా చంద్రబాబు నాయుడు DPR సిద్ధం చేయాలని ఆదేశించారని, నిధుల కొరత లేకుండా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఎండాకాలంలో కూడా రోడ్లపై నీరు నిలుస్తున్న పరిస్థితులపై అధికారులతో చర్చించి వారం రోజుల్లోగా సిల్ట్ తొలగించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజున సాయంత్రం 5 గంటలకి మన మంత్రివర్యులు నారాయణ గారి చేతుల మీద కూడా విజయవాడ నగరానికి అవసరమైన 3 రోడ్లు, అంటే రోడ్లు ఒకటి విజయవాడ సంబంధించిన రోడ్డు అయినా మిగతా 2 కూడా, ఒకటి గన్నవరం నియోజకవర్గం, రెండోది పెనంలూరు నియోజకవర్గానికి. ఆ రోడ్ల వలన అక్కడ ప్రజలకి లేదా రైతులకి వీళ్ళందరికీ కొంత లాభం వచ్చిన విజయవాడ ఆటో నగర్కి మంచి దారులు ఏర్పడిపోతున్నాయి. సుమారు 100 కోట్ల రూపాయలు ప్రత్యేకమైన నిధులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మంత్రివర్యులు నారాయణ గారు CRDA అని చెప్పించడం జరిగింది. ఎందుకంటే ఆటో నగర్కి లారీలు వచ్చే దారి లేక వ్యాపారాలు సన్నగిలుతున్నాయని చెప్పి ఆటో నగర్లో ఉన్న మెకానిక్లు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే వారి కోసం ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయలని CRDA నుంచి తీసుకుని 3 రోడ్ల నిర్మాణం ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. అది ఒక మంచి పరిణామం. ఇక డ్రైన్ల కోసం విజయవాడకి ప్రధానమైన సమస్య మన నియోజకవర్గం కానీ, తూర్పు నియోజకవర్గం కానీ, లేకపోతే సెంట్రల్ కానీ, వెస్ట్ కానీ సైడ్ డ్రైన్స్ వర్షం కురిసినప్పుడు ఆ డ్రైన్ నుండి కూడా పొంగి, వర్షం లేనప్పుడు కూడా పొంగే పరిస్థితి ఉంది. ఎందుకంటే LNT వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని సగంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు ఇబ్బందులు పెట్టి వాళ్ళు వర్క్ వదిలేసి వెళ్ళేటట్టుగా చేసిన సందర్భంలో అది అసంపూర్తిగా ఉండటం వలన ఆ నిధులు ఎటు వెళ్ళినాయో తెలీదు, కానీ వర్కులు మాత్రం ఎక్కడికక్కడ ముక్కలు ఆగిపోవటం వలన చిన్నపాటి వర్షానికి కూడా కొన్ని కాలనీలు రోడ్ల మీద నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరలా ఇవాళ నారాయణ గారి సహకారంతో దానికి కూడా నిధులు సమీకరించుకోవడానికి ఏవైతే మిగిలిపోయిన నిధులు తీసుకురావడమే కాకుండా దానికి తోడు ఎస్టిమేషన్ బాగా పెరిగినాయి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఎంత అవసరమో మీరు DPR చేసిస్తే అన్ని నిధులు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అందువల్ల ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడ్ డ్రైన్స్ ఈ 2 కూడా పూర్తి చేయగలిగితే 100% విజయవాడ నగరంలో అన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పటికే చాలా వరకు రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా రోడ్లు మిగిలిన అవి నిరంతర ప్రక్రియలో పూర్తయిపోతాయి. ఈ డ్రైన్లకు ప్రాముఖ్యత ఇచ్చి ఇవాళ ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో సైడ్ డ్రైన్స్ అన్ని ఎక్కడికక్కడ తీయకపోవటం వల్ల నిలిచిపోయి ఇళ్లలోకి వచ్చి ఇంత మండు ఎండాకాలంలో కూడా రోడ్ల మీద నీళ్లు ఉండే పరిస్థితి. దానికోసం ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టి వారం రోజుల్లో క్లియర్ చేయాలని చెప్పి అధికారులు కూడా చెప్తాం. వాళ్ళు కూడా చూసి వారం రోజుల టైంలో మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు. దానికి కావాల్సిన ఈ అవసరాలు కూడా కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి కూడా ఈ రోజు మాట్లాడతాం. ఏదేమైనా
ఏదేమైనా కూడా నిరంతరం ఈ యొక్క పబ్లిక్తో మమేకమై వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రయత్నంలో ప్రతిరోజు ఏదో డివిజన్లో పర్యటించడం, ఆ సమస్యలు తెలుసుకుని పరిశీలన జరుగుతూ ఉంది. అందువల్ల చాలా వరకు నగరంలో నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అన్ని కార్యక్రమాలు చేయగలమనే ప్రగాఢమైన నమ్మకంతో ముందుకు వెళ్తాం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ను కృష్ణా జిల్లా పామర్కు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ ఆమె తల్లిదండ్రులు కలిశారు. పోలీసులు అన్యాయంగా కొట్టి తనపై 307 కేసు పెట్టి రిమాండ్కు పంపారని సుప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పందించిన జగన్ దళిత విద్యార్థినిపై కేసు నమోదు చేయడం దారుణమని మండిపడుతూ న్యాయ సహాయం అందించి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ను కృష్ణా జిల్లా పామర్కు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ ఆమె తల్లిదండ్రులు కలిశారు. పోలీసులు అన్యాయంగా కొట్టి తనపై 307 కేసు పెట్టి రిమాండ్కు పంపారని సుప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పందించిన జగన్ దళిత విద్యార్థినిపై కేసు నమోదు చేయడం దారుణమని మండిపడుతూ న్యాయ సహాయం అందించి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదంతో ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ట్రంప్ నిరంకుశ వైఖరిపై ప్రధాని మోడీ మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. పెరిగిన గ్యాస్, నిత్యావసర ధరలతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు అవస్థలు పడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను నిర్దిష్ట గడువు పెట్టుకుని పూర్తి చేయాలన్నారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్, క్యూబా, వెనిజులాలపై అమెరికా ఆకృత్యాలు, క్యూబాపై ఎకనామిక్ బాంబింగ్ ను అమెరికా ఎంపీలు ఖండిస్తున్నారని, అయినా ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. ట్రంప్ నిరంకుశ వైఖరిపై ప్రధాని మోడీ మౌనం వహించడం సిగ్గుచేటని చెప్పారు. పెరిగిన గ్యాస్, నిత్యావసర ధరలతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు అవస్థలు కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. గోదావరి, కృష్ణా జలాల డైవర్షన్ పై సీఎం చంద్రబాబు 30 ఏళ్లుగా అవే మాటలు చెబుతున్నారని, కొత్తగా శ్రీకాకుళం నీళ్లంటూ మరో పల్లవి అందుకున్నారని అన్నారు. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తయ్యవుతాయో సీఎం స్పష్టం చేయాలన్నారు. వేదవతి, గుండ్రేవల ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క యుద్ధోన్మాదం వలన అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పైగా ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచంలోనే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా అతిపెద్ద దేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు పిచ్చి పట్టినోడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరం. గతంలో ఎంతోమంది అమెరికా అధ్యక్షులుగా పనిచేశారు, కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత యుద్ధోన్మాదంతో, ఇంత పిచ్చి ప్రేలాపనలు చేసే అధ్యక్షుడిని గతంలో మనం ఏనాడు కూడా చూడలేము. నిన్న కూడా ఆయన చెప్తా ఉన్నాడు, నేను అనుకుంటే ఓవర్ నైట్ అంతా కూడా టేక్ ఓవర్ చేయగలను ఇరాన్ని, నాకు పెద్ద సమస్య కాదు అన్నట్టు. మరి నువ్వు 5 వారాలైంది నువ్వు యుద్ధం చేయబట్టి, అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు కూడా ఇరాన్ పైన దాడి చేయబట్టి 5 వారాలైనా సరే మీరు అనేక మంది మీరు చంపారు. చివరికి అనేక అక్కడ జనావాసాలపైన కూడా మీరు బాంబులేసి బీభత్సం సృష్టించారు. దాదాపు 168 మంది చిన్నపిల్లలు ఒకేసారి మీ బాంబు దాడుల్లో చనిపోయారు. మరి తర్వాత ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని, ఆయన భార్యను కూడా మీరు హతమార్చారు. అయినా సరే ఆ దేశం ఏమాత్రం కూడా మీ కంట్రోల్లోకి రావడం లేదు, మీ అధీనంలోకి రావడం లేదు. దాన్ని ఇవాళ పక్కన పెట్టి పైగా ఇంకా నేను ఇది చేస్తానని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు అంటే నువ్వు ఏ దిశగా ప్రపంచానికి నువ్వు ఏం చెప్పాలనుకున్నావు, ప్రపంచానికి ఏం చేయాలనుకున్నావు? ఇవాళ నీ ఇష్టారాజ్యంగా నీవు చేస్తున్న చర్యల ఫలితంగా అనేక దేశాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి. వెనిజులాలో కూడా అట్లే చేశాడు. వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను కూడా వారిని కిడ్నాప్ చేశావు, వారి దేశం పైన దాడి చేశావు, వాళ్ళని తీసుకొని వచ్చి నీవు నీ దేశంలో వాళ్ళని నిర్బంధించావు. అదేవిధంగా క్యూబాకు నీవు ఆయిల్ పోకుండా బ్లాకెట్ చేయడం వల్ల క్యూబాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉండి అక్కడ అనేక విజయాలు సాధించిన ప్రభుత్వం అది. ఇవాళ క్యూబా ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పెడతా ఉన్నావు. అసలు ప్రపంచవ్యాప్తంగా దానిపైన నిరసనలు వచ్చినా సరే
ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. దాన్ని ఎకనామిక్ బాంబింగ్ అని కూడా ఇవాళ అక్కడున్న పార్లమెంట్ సభ్యులు చెప్పే పరిస్థితి వచ్చింది. అమెరికాలో ఇవాళ ట్రంప్ను వ్యతిరేకిస్తున్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా విజిట్ చేసి ఇది ఎకనామిక్ బాంబింగ్ తప్ప మరొకటి కాదు, క్యూబాలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి వారు కూడా స్పష్టంగా ఖండించడం జరిగింది. ఏబిఎన్ కార్యాలయంపై వైసీపీ చేసిన దాడిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. పోలీసులను తోసేసి కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే మీడియాను భయపెట్టే ప్రయత్నమే ఈ దాడి వెనుక ఉందని ఆరోపించారు. గతంలో ప్రజా వ్యతిరేక చర్యలను భయపెట్టిన మీడియాపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ అసభ్య భాష బెదిరింపులను ప్రజలు ఇప్పటికే తిరస్కరించాలని, ఇలాంటి చర్యలకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. రప్ప రాజకీయాలు, జగన్ 2.0 రాజకీయాలు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. వాళ్ళ పర్యటనలో ఏ విధంగా రప్ప భాషలో ఫ్లెక్సీలు, కేకులు, గొడ్డలతో కేకులు కట్ చేయటాలు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో చూస్తున్నాం గత 22 నెలలుగా. ఈరోజు హైదరాబాద్లో ఏబిఎన్ కార్యాలయం ముందు వైసీపీ పార్టీ వాళ్ళ కుటుంబం సాక్షి ఛానల్లో సాక్షి పత్రిక నడుపుతూ ఉంది. పత్రిక పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి నాయకుల మీద, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ బాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లేకపోతే మాలాంటి కార్యకర్తల నాయకులు అందరి మీద కూడా ఎంత దుర్మార్గంగా, అనాగరికంగా వాళ్ళ సాక్షి ఛానల్లో, పత్రికల్లో ఎన్నో ఆరోపణలు, ఎన్నో అడ్డగోలు మాటలు వాళ్ళ కార్యకర్తలతో, నాయకులతో మమ్మల్ని అందరినీ తిట్టించారు. స్వయంగా మహిళలను కించపరుస్తూ మాట్లాడిన శాసనసభలో మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లు పరిమితం చేశారు. ఇవాళ మావిగన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఆ మాటల్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ ఏబిఎన్ ఛానల్లో ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారి మీద, ఆ ఛానల్ మీద, ఆంధ్రజ్యోతి పత్రిక మీద ఇవాళ వైసీపీ నాయకులు, వాళ్ళ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు కొంతమంది రౌడీ మొక్కలను వేసుకెళ్ళి ఆ ఏబిఎన్ కార్యాలయం మీద దాడి చేయటం అనేది దుర్మార్గమైన చర్య. పోలీసులను కూడా తోసేస్తూ వాళ్ళు ఏ విధంగా ఎట్లా ప్రవర్తించారో ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూసింది. వీళ్ళ రప్ప రాజకీయాలు, జగన్ 2.0 రాజకీయాలు, వీటన్నిటిని కూడా ఏబిఎన్ ఛానల్ మీద దాడి చేయడం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏబిఎన్ ఛానల్ దమ్మున్న ఛానల్. ఎందుకంటే గత 5 ఏళ్ళు మేము పోరాటం చేసినప్పుడు ప్రజావేదిక విధ్వంసం నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నో పోలీస్ కేసులు, ఎన్నో అరెస్టులు, దగ్గర 90 కేసులు పెట్టినప్పుడు కూడా మమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చుకెళ్ళి రాజమండ్రి జైల్లో పెట్టినా, పోలీస్ స్టేషన్లో పెట్టినా, అన్నింటినీ కూడా దమ్మునుగా ఛానల్గా ఏబిఎన్ ఛానల్ కావచ్చు, ఈటీవీ కావచ్చు, TV5 కావచ్చు, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే ప్రతి ఛానల్ కూడా దమ్ముగా, ధైర్యంగా అవన్నీ కూడా చూపించారు. కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డించే ఆటంకాలను తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా టిక్కెల్ రోడ్, నిర్మలా కాన్వెంట్ రోడ్, పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్, లయోలా కాలేజ్ రోడ్, ఈఎస్ఐ హాస్పిటల్, గుణదల ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో నగరంలో జరుగుతున్న డిసిల్టింగ్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం కురిసినప్పుడు రోడ్డుపైన నీటి నిల్వలు ఉండే ప్రాంతాలలో నిర్మలా కాన్వెంట్, పెనమనేని, పాలిక్లినిక్ రోడ్, ఏఎస్ఐ హాస్పిటల్ తరచుగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా అటువంటి ప్రాంతాల్లో డిసిల్టింగ్ పనులను పూర్తి స్థాయిలో చేయాలని, రానున్న వర్షాకాలంలో వర్షాలు పడిన రోడ్డుపైన నీటి నిల్వలు ఉండకుండా, కాలువల్లో నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం ఉండకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పిన్నంలేని పాలిక్లినిక్ రోడ్ నుంచి పుల్లేటి కాలువ వరకు వెళ్లే నీటి ప్రవాహంలో అడ్డొచ్చే ఆటంకాలను తొలగిస్తూ నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ షమ్మి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ పి సత్యకుమారి, సూపరింటెండింగ్ ఇంజనీర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.